హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫ్రాక్ కటింగ్ వచ్చేసింది. అండ్ ఇవి షార్ట్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి నాకైతే సబ్స్క్రైబర్స్ పెరిగారు. మీరు వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది కటింగ్ కోసం. కానీ నాకైతే కొంచెం బిజీగా ఉన్నాను. నేను వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా మిడిల్లో, అండ్ అప్పుడు కాస్త బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అర్జెంట్ బ్లౌజెస్. అండ్ ఈ ఫ్రాక్సే అర్జెంట్ అనమాట, రాఖీకి ఇచ్చేసాను ఆల్రెడీ 2 ఫ్రాక్స్. అవి కాస్త చూసుకునే సరుకులో ఇది డీలే అయింది. అండ్ ఈరోజు మా బాబు బర్త్డే కూడా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాను, నేను నోట్బుక్లో నోట్ చేసుకున్నాను. టాప్ లెంత్ అనమాట, పైన పార్ట్ బాడీ పార్ట్ లెంత్ 14 ఇంచెస్, 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ లెంత్ 7 ఇంచెస్, 14 అనమాట. అందులో హాఫ్ చేసేయాలి, బోట్ నెక్ అడిగారు, సో 7 ఇంచెస్ పెట్టాను. పెద్దవాళ్ళకైతే టాప్ లెంత్ అన్నది 14 ఇంచెస్ సరిపోతుందండి. కాస్త పొడవుగా ఉంటే మాత్రం ఒక 1 ఇంచ్ 15 ఇంచెస్ సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న, పొడవుగా ఉన్న 15 ఇంచెస్ అండి. లేదు నార్మల్ హైట్లో ఉన్న 13 టు ఇంకెంత ఏజ్ అయినా సరే 14 ఇంచెస్ అయితే సరిపోద్ది. ఓకేనా? ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. కానీ కటింగ్ ఈజీయే, స్టిచ్చింగ్ అనేది చాలా కష్టం, ఓపిక అనేది ఉండాలి. చెస్ట్ లూజ్ అనేది 32 అండి. డివైడ్ చేశాను 4 పార్ట్స్ కింద. అలాగే నడుము లూజ్ 28 వచ్చింది. 14 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే 7 ఇంచెస్ పెట్టాను. 7, 7, 14, 14, 14, 28 కదా. సో నడుము లూజ్ అనేది 14, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆర్మ్ రౌండ్ 1.5. ఇప్పుడైతే ఒక పార్ట్ అయిపోయింది. అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేశాను. అర్థమవుతుంది కదా. ఏదైనా సరే ఇంతే అండి, బోట్ నెక్ అంటే. మీకు కొంచెం క్లారిటీ కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వైట్ ఫ్రాక్ది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేనైతే మ్యాక్సిమం అర్థమయ్యేలాగే చెప్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. నేను చూపించే దగ్గర 1 ఇంచ్ లోత్ అనేది మీరు తీసుకోవాలి. లోత్ తీసుకున్నాం కదా. వీళ్ళకి 7 ఇంచెస్ కదా వచ్చింది. నేనైతే పావు తక్కువ 4 అనేది నెక్కి తీసుకున్నాను. 3.5 అనేది షోల్డర్కి ఉంచేసాను. ఫ్రంట్గా అయితే 4 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ కూడా 4 ఇంచెసే. కాస్త బిజీగా ఉండి వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదండి అస్సలు. ఇప్పుడే ఛానల్ పెట్టాను, అన్నీ ఒకేసారి. అండ్ ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో కాస్త సపోర్ట్ చేయొచ్చు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మాత్రం అన్నీ యూస్ఫుల్గానే ఉంటాయి. ఇదైతే 3.5 తీసుకున్నాను బ్యాక్. ఫ్రంట్ డౌన్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్కువగా డీప్ వద్దన్నారండి, అంటే రౌండ్ ఎక్కువగా వద్దు, చిన్నదే కావాలన్నారు. కాలేజ్ అమ్మాయిలు కదా, కొంచెం తగ్గించి పెట్టుకుంటామన్నారు. సరే అని చూడండి, చిన్న రౌండే తీసాను. ఇది 2.5 అండి. ఆ రౌండ్ అనేది 2.5 డీప్. టాప్ అయితే కటింగ్ అయిపోయింది. ఇది సాటిన్లో కట్ చేసుకున్నాము. ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నారు. 3 ఆర్డర్ చేశారండి. 3 ఆర్డర్ చేసి ఇద్దరికి పెట్టుకున్నారు, అంటే 30 మీటర్స్ ఇద్దరికి సర్దుకున్నారనమాట. 30 అంటే 15 మీటర్స్ అండి. అండ్ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే 2 లైట్ కలర్స్ వచ్చాయి, ఒకటి డార్క్ కలర్ వచ్చింది. నేనేం చేస్తానంటే కిందన 15 మీటర్, అది 12 మీటర్స్ వచ్చింది. ఒక్కొక్క పర్సన్కి 6 మీటర్స్ కిందన ఓన్లీ కుర్చీలు, చిన్న కుర్చీలు పెట్టాను చూసారా, అది మాత్రం ఒక్కొక్కరికి 6 మీటర్స్ పట్టిందండి. చిన్న 2.5 పెడితే 6 మీటర్స్ పట్టింది.
సో ఎంత కుచ్చులు వచ్చాయంటే అది పెట్టడానికి నాకు ఇది ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మధ్యలో ఓన్లీ తినడానికే లేసాను అంతే. ఈవినింగ్ 5 అయిపోయింది. ఇప్పుడైతే అంబ్రెల్లాకి తీసుకుందాము. సాటిన్ కూడా మీషోలో అందులోనే వచ్చింది, నెట్ సాటిన్ అన్నీ. కాటన్ ఒకటి తీసుకుందాం బయట. ఇప్పుడు తన హైట్ ఎంత అంటే 53 అండి. 53లో 14 తీసేసాం. 14 తీసేస్తే ఎంత వస్తుందో చూడండి. 41 ఇంచెస్ అయితే వస్తుంది. 41 ఇంచెస్ మనం మార్క్ చేసేసుకున్నాం. తన నడుము అన్నది 9 ఇంచెస్ కదా, వచ్చిన దానికంటే చూడండి. ఇప్పుడు 10 ఇంచెస్ ఖర్చులు అన్నీ పెట్టుకుని 10 ఇంచెస్ కదా, వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గించేయండి. సో 9 ఇంచెస్ పెట్టుకోండి. ఎందుకు 1 ఇంచ్ తగ్గించమన్నానంటే సాటిన్, కాటన్ అది క్రాస్ అంబ్రెల్లా కట్ కదా, ఏమవుతుందంటే సాగుతుంది. ఆ 1 ఇంచ్ అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 41 ఇంచెస్ అన్నది మార్క్ చేసేసుకోండి. కొంచెం కనిపించట్లేదు కానీ అక్కడ పైన పాయింట్ ఇక్కడైతే 41 ఇంచెస్ పెట్టేసుకోండి. అండ్ ఈ అతుకులు ఎలా అతకాలి, ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా నాది వైట్ ఫ్రాక్ వీడియో ఉంటుంది, ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇదండి 41 ఇంచెస్కి అన్నీ మార్క్ చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ బాగా ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఫ్రాక్ స్టిచ్ చేయండి. అంటే కొంచెం ఐడియా లేకపోతే స్టార్టింగ్ ఎందుకు ఇంత పెద్దది అని విసుగొచ్చేస్తుంది అనమాట టైలరింగ్ మీద. సో మనకి స్టిచ్చింగ్ వచ్చు, మన బ్లౌజులు మనం కుట్టుకుంటున్నాము, మన ఫ్రాక్లు మనం కుట్టుకుంటున్నాము అనేవాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇగోండి ఆ పీస్తో నేనైతే కిందన జాయింట్స్ చేస్తాను. టైం ఎక్కువ లేకపోవడం వల్ల నేనైతే వీడియో అది చెప్పలేదండి, లేకపోతే చెప్పేదాన్ని. ఇప్పుడు నేను ఓన్లీ పైన ఫ్రిల్స్ వచ్చాయి కదా, నడుంపాటి నుంచి కిందకి ఒక ఫ్రిల్స్ వచ్చాయి కదా, ఆ ఫ్రిల్స్ అనేవి 6 మీటర్స్ తీసుకున్నాను. ఫ్రంట్కి 3 మీటర్స్, బ్యాక్కి 3 మీటర్స్. ఓకేనా. చూడండి 6 మీటర్స్ ఒకసారి కొలుచుకొని 6 మీటర్స్ని కట్ చేసేసాను. కట్ చేసేసి ఇప్పుడు టాప్ లెంత్ ఎంత ఉందో చూసుకొని నీట్గా ఫోల్డింగ్స్ అనేవి ఒకసారి చేసుకుంటే, సన్నగా మడత పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 41 వచ్చింది కదా, 41లో మనం 3 పెడతాం అన్నమాట. 3 లేయర్స్ వచ్చేలా పెట్టాలి. సో ఒకటి పెద్ద లేయర్ వస్తుంది, ఇంకొకటి చిన్నది, చాలా చిన్నది, దాన్ని వదిలేయండి, కింద గ్రౌండ్ టచ్ అవుతుంది. సో 8 ఇంచెస్ అయితే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. 8 ఇంచెస్ పెట్టాలంటే ఇది ఎంత వచ్చింది, 33 ఇంచెస్ వచ్చింది. 33 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పైన అనమాట ఫ్రిల్స్కి. ఇవేమో కిందన, వీటి కిందన ఫ్రిల్స్కి, వీటి కిందన ఇవి 2 వచ్చాయి కదండి 8 మీటర్స్కి. కిందన 2 ఫ్రిల్స్ ఉంచుకున్నాను, 2 వచ్చాయి. ఇప్పుడేమో 4 మీటర్స్. ఈ 4 మీటర్స్కి చూడండి ఎంతైతే క్లాత్ మిగిలిందో అంత క్లాత్ 10 మీటర్స్ కదా ఒక్కొక్కరికి వచ్చింది. సో ఇది రిమైనింగ్ 4 మీటర్స్ అండి. 10 మీటర్స్లో 6 మీటర్స్ పోయింది, ఇది 4 మీటర్స్. ఆ 4 మీటర్స్లో 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ కట్ చేసేసాను. నేను టాప్కి ఒక 1 మీటర్ నెట్ అనేది తీసుకొని ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని వచ్చానండి. ఓకేనా. హ్యాండ్స్ అనేవి జస్ట్ పఫ్ హ్యాండ్స్, అవి కూడా నేను చూపించలేదు. మీకు ఫ్రిల్ హ్యాండ్స్ నచ్చితే ఫ్రిల్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ నచ్చితే పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టుకోండి. అసలు కొద్దిగా కూడా క్లాత్ మిగలలేదండి, మీరు నమ్ముతారో నమ్మరో. మొత్తం క్లాత్ అనేది నెట్ అనేది అయిపోయింది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది, వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు.
ఇది చూసారా కాస్త డార్క్ నట్ అనమాట. ఇది 12 మీటర్స్ వచ్చింది ఈ నట్. సో దీన్ని 6 మీటర్స్ కింద డివైడ్ చేసేసాను, ఇద్దరికి హాఫ్ రావాలని. చూడండి ఎంత చిన్నగా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కిందన ఫ్రిల్స్కి పెడితే ఈ 6 మీటర్స్ కూడా సరిపోలేదండి నాకు కిందన ఫ్రిల్స్కి. చాలా చిన్నవి పెట్టుకొని వచ్చాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కటింగ్ మీకు చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, అర్థమవుతున్నాయా, ఎలా ఉన్నాయి ఏంటో కాస్త కమెంట్ చేయొచ్చు కదా. ఎవరు కమెంట్ చేయట్లేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే నాది పట్టు లంగా ఒకటి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. పట్టు లంగాది అది కాస్త ఒక 1.5 1.7 కేక్ వెళ్ళింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ చూసారా అన్నీ దగ్గర పెట్టేసుకొని ఒక నాట్ అనేది వేసేసుకున్నాను, తాడు కట్టేసాను అనమాట. ఎందుకంటే పోతాయి కదండి, మళ్ళీ ఒక పీస్ పోయినా సరే వెతకలేము, ప్రతిదీ జాగ్రత్తగా పెట్టేసుకున్నాను. ఇంకోటి కూడా స్టిచ్ చేయాలి కదా, అది కూడా నేను ఇప్పుడే కటింగ్ చేసేసుకుంటున్నాను. సరే అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.